హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ అండి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర అండి. దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. వంకాయలు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర చెక్క లవంగం యాలకం వేసుకున్న పేస్ట్ అండి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పొడి, టమోటా, పోపుకి సరిపడా దినుసులు, ఆయిల్, ఉప్పు, కరివేపాకండి. ముందుగా మనము ఒక మిక్సీ జార్లోకి టొమాటోస్, కొబ్బరి పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీకి పట్టేద్దాం. టమోటా, కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా మిక్సీకి పట్టుకున్నాం చూడండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ని వెలిగించుకొని కూరకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి ఎప్పుడైనా కానీ మనము కూరలు చేసుకునేటప్పుడు అన్నీ ముందు పెట్టుకోవాలండి, లేదంటే ఒక్కొక్కటి మర్చిపోతాము. చాలామంది కూరలు ఎర్రగా రావండి, మీరు పెడతారు బాగా ఎర్రగా కనపడుతుంది, మీరు ఏమైనా కలర్ మిక్స్ చేస్తారా అని అడుగుతారు. కానీ మేము కలర్ మిక్స్ చేయమండి. ఎందుకు కూర రెడ్గా వస్తుందనేది ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇందులోకి అలాగే అల్లం వెల్లుల్లి తొక్కాల, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కూర బాగా ఎర్రగా కలర్ రావాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా వేసిన వెంటనే ఆయిల్లోకి కారపొడి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కూర బాగా రెడ్డిష్గా వస్తుంది. ఆయిల్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, బాగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని, ఆనియన్, కొబ్బరి వేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా ఇందులోకి వేసేద్దామండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దామండి. మసాలా బాగా మగ్గితేనే కూర బాగా టేస్టీగా వస్తుంది. ఒకసారి మసాలా చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని కిందకి తీసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మన వంకాయలను కట్ చేసుకుందామండి. ఇలా వంకాయలన్నింటినీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుందామండి. చూడండి, ఇట్లా మసాలా మొత్తము దీనికి పట్టేటట్టు గుత్తులోకి నింపేయాలండి. నింపేసిన తర్వాత
అన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చండి. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మసాలాని ఎందుకంటే ఫ్రై చేసిండేది మసాలా టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. అందుకని నేను మసాలాని ఎప్పుడు ఫ్రై చేసిన తర్వాతే వేసుకుంటాను, మళ్ళీ నింపుతానండి గుత్తి వంకాయలోకి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి, మీరు ట్రై చేయండి. ఇంకొద్దిగా వాటర్ పడుతుందండి. చాలండి. చాలామంది కడాయిలో కూడా చేస్తారు, నేనైతే కుక్కర్లో ఒక 2 స్టీములు పెట్టుకుంటానండి, సరిపోతుంది. అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టే ముందు ఒకసారి విజిల్ని చెక్ చేసుకుందామండి. రెండు స్టీములు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 2 స్టీముల తర్వాత కుక్కర్లో నుంచి కర్రీని తీసి బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి, ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అండి. చూడండి, ఆయిల్లోకి మనము కారపొడి వేసాం కాబట్టి ఇలా ఆయిల్లో రెడ్డిష్గా వచ్చి కూర కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. తినడానికి కూడా మసాలా బాగా వేగి టేస్టీగా ఉంటుందండి. గుత్తి వంకాయ కూర రెడీ అండి. చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి.